హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటనేది థంబ్నెయిల్ చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. రాజు యువ వికాసం స్కీమ్ అప్లై చేసిన తర్వాత ఆ ఫామ్స్ అనేవి ఎక్కడివ్వాలో డైరెక్ట్గా మన వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. డైరెక్ట్గా స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి TSOBMMS అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే TSOBMMS అని ఇక్కడ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్ రాజు యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. చేయగానే మనకు మరో పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకు ఇక్కడ రాజు యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ ఫామ్ PDF అని కనబడుతుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది కదా, అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది అయితే ఒకటి వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కార్పొరేషన్ నేమ్ అడుగుతుంది. మీరు బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్, SC ST అలా మీ కార్పొరేషన్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డిస్టిక్, మండల్, విలేజ్, అడ్రస్, మొబైల్, ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది కదా, ఇక్కడ మీరు ఆన్లైన్లో చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే అడుగుతుందో అవే డీటెయిల్స్ అనేవి ఇక్కడ అడుగుతుంది. సేమ్ అవే డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ కింద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అనే కనబడుతుంది చూడండి, ఒకసారి ఓకే, ఇక్కడ చూడండి కింద ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుని ఫోటో అడుగుతుంది చూడండి, ఇక్కడ దరఖాస్తుని ఫోటో అయితే ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ఫామ్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత MPDO ఆఫీస్లో అయితే ఇవ్వాలి ఆఫ్లైన్లో. అది ఆన్లైన్లో మనం ఫస్ట్ అప్లై చేసింది ఆన్లైన్లో ఉంటుంది, ఇది నెక్స్ట్ ఇది ఆఫ్లైన్లో MPDO ఆఫీస్లో అయితే ఇవ్వాలి. ఇలా 2 ఫామ్స్ ఇచ్చిన వాళ్ళకు మాత్రమే రాజు యువ వికాసం స్కీమ్ కింద వచ్చే 4 lakhs అయితే వస్తాయి. మిగతా వాళ్ళకి క్యాన్సిల్ అనేది అయితే చేస్తారు. ఖచ్చితంగా ఈ ఫామ్ని కూడా ఫిలప్ చేసి MPDO ఆఫీస్లో అయితే ఇవ్వాలి. ఓకేనా. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.